రెడీనా? సో ఈ రోజు మనం పబ్లిక్ టాక్ తీసుకుంటున్నాం కదా, సడన్ గా బండి ఆపి నేను ఇక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు. సో ఒకసారి వీళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం ఎవరు వచ్చే అవకాశం ఉంది. సో సోమవారం అందరూ ఎలక్షన్ అయ్యాలి కాబట్టి ఒక్కొక్కరు ఒపీనియన్, అసలు ఎవరు గెలుస్తారో ఒకసారి కనుక్కుందాం. ఈ గ్రామం ఏంటో కూడా కనుక్కుందాం. ఊరి పేరు ఏంటన్నా? ఒల్లూరు అండి. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఇక్కడైతే దాడిశెట్టి రాజా గెలిచే అవకాశం ఉందండి. సో డామ్ షూర్. గురు దాడిశెట్టి రాజా గెలిచారు. ఊరి పేరు ఏంటి? ఒల్లూరు అండి. ఒల్లూరులో దాడిశెట్టి రాజా కన్ఫర్మ్. కన్ఫర్మ్. సో చెప్పండి గురుగారు, మీరు? ఒల్లూరు అండి. ఒల్లూరు. దాడిశెట్టి అందరూ ఎందుకు గ్యాదర్ అయ్యారు ఇలాగా? అక్కడ రాజా మంచోడు కాబట్టి, రాజా మంచోడు కాబట్టి ఇక్కడ గ్యాదర్ అయ్యారా? ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాజా గెలుతారు. సో ఆపోనెంట్ ఎవరు మీకు? ఇక్కడండి దివ్య అండి. యనమల దివ్య. ఎంత మెజార్టీ రావచ్చు మీకు? మాకు చెప్పలేమని మెజార్టీ లక్ష రావచ్చు, 1,50,000 రావచ్చు. గురుగారు ఎవరు గెలిచే అవకాశం? మాకు దాడిశెట్టి రాజానండి. అభివృద్ధి కూడా బాగా చేసాడండి. ఎంత వచ్చే అవకాశం ఉంది మెజారిటీ ఎంతనో రావచ్చు అండి, ఎందుకంటే జనాలు అందరూ వన్ సైడ్ అండి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? దాడిశెట్టి రాజా. అసలు ఏం చేశాడు రాజా మీకు? మంచి పని చేశాడు. ఏం మంచి పని? ఇల్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. మంచి పని చేశాడు, అన్ని కట్టాడు, వాటర్ కూడా ఇచ్చాడు మాకు. ఓకే, వెరీ గుడ్. మంచి పని చేశాడు. చెప్పండి గురుగారు. దాడిశెట్టి రాజా గారు వస్తారండి. రాజా గారు వస్తారు. 30,000 మెజారిటీ పక్కగా తగ్గకుండా వస్తారండి. దివ్య గారికి వస్తారని చెప్తున్నారు అందరూ. దివ్య గారు వాళ్ళ ఇష్టం, వాళ్ళు అలా అనుకుంటున్నారు కానీ దాడిశెట్టి రాజాకి 100% 30,000 మెజారిటీ తగ్గదండి. అందులోకి మా పంచాయతీ ఫుల్ మెజారిటీ వస్తుంది, ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటివి. గురుగారు మీరు చెప్పండి. దాడిశెట్టి రాజా గారు వస్తారండి. రాజా గారు వచ్చే అవకాశం ఉంది. డబ్బులు తీసుకుని ఓటేసే వాళ్ళు చాలా మంది అంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటివి నమ్మకూడదండి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటివి చెప్పాలంటే డబ్బులు తీసుకుని ఎవరో వేయించట్లేదండి. దాడిశెట్టి రాజా గారు ఆ విధంగా రాజా గారి కోసం చెప్పట్లేదండి నేను. డబ్బులు తీసుకుని వేసే వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది వేయడం మంచిదా కాదా? డబ్బులు తీసుకుని వేస్తే అభివృద్ధి ఎట్లుంటే అటు వేస్తారండి. అది మెయిన్. ఇప్పుడు డబ్బులు తీసుకున్నా గానీ అభివృద్ధి ఉండాలి కదా ఊళ్ళో. ఊళ్ళో ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకే ఓటేస్తారు. కొంతమంది డబ్బులు తీసుకుని ప్రలోభ పెడుతుంటారు కదా, ఓట్లు చీలిపోతున్నాయా? ఒకవేళ డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకున్నా దాడిశెట్టి రాజా 100% చేసి పనులు అలాంటివి అంత మంచి పనులు జరిగాయండి మా ఊళ్ళో. ట్యాంకు, ఇళ్ల స్థలాలన్నీ. అదిగోండి, ఒకసారి ఇలాంటి అభివృద్ధులు చేస్తే ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఓట్ల కోసం. సో ఇలాంటి అభివృద్ధి చూడండి, వెనకాల వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. ఇలాంటి వాటర్ ట్యాంక్స్ చాలా కట్టారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇలాంటి అభివృద్ధి చేస్తే ఎవరికి డబ్బులతో ఓటు కొనుక్కోవసరం లేదు, నిజాయితీగా వాళ్ళే ఓట్లు వేస్తారు. సో ఇంకా ఉన్న వాళ్ళని అడుగుతారండి. హాస్పిటల్ లేదండి. హాస్పిటల్ అలాంటి హాస్పిటల్ సొంతంగా బాబ్జీ గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ అనేది చాలా నీట్ గా శుభ్రంగా చేసి కట్టి పెట్టారు. రెగ్యులర్ గా ఒక డాక్టర్, ఒక MLHV, ఒక ఆశా వర్కర్, ఒక నర్సు, ఒక ANM డైలీ రెగ్యులర్ గా ఇప్పుడు మీరు చూసినా అక్కడే ఉంటారన్నమాట. అదే విధంగా హాస్పిటల్ డెవలప్మెంట్, వాటర్ ట్యాంకులు, కంటిన్యూ స్ట్రీట్ లైట్స్, లైట్లు ప్రతి వీధికి, ప్రతి గడపకి వీధి లైట్లు పెట్టించారు. అలాంటిది మా పొంత వ్యవహారంలో తీసుకొని సైట్లు ఇప్పించారు జగన్ ఇల్లు స్థలాలు. ఇక్కడే ఉందా రాజా గారు చేసిన అభివృద్ధి? నియోజకవర్గంలో ప్రతి పిండి గడపకి ప్రతి పథకం పడింది, ప్రతి వరకు దాడిశెట్టి రాజా గారు చేశారు. అది డామ్ షూర్ గా చెప్పండి. దాడిశెట్టి రాజా గారు చేసి 3 నియోజకవర్గంలో కూడా కంపల్సరీగా ఉన్నదండి. ఇవన్నీ ఊరికి కూడా ఉందండి. ప్రతి ఊరికి కూడా రాజా గారు చేసిన చంద్రబాబు, దాడిశెట్టి రాజా అందరూ కూడా చిన్న మాట అండి. ఆ రాజా గారు చేసిన అభిమానం, జగన్ గారు చేసే పనికి తడుగుంటే వేసుకొని పడుకుంటే మళ్ళీ ఫుల్ మెజారిటీ తోటి వస్తారండి. ఏంటారు అతను సొమ్ము తిన్నవాళ్ళు, ఈ ఆడవాళ్ళ డోక్రా గ్రూప్ గాని, మహిళా మండల గ్రూపులు గాని, ఏ గ్రూప్ అయినప్పుడు కానీ గారికి ఏమండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అతను సొమ్ము తిన్నవాడు. అతనికి వేస్తే ఆడవాళ్ళు అయితే తడుగుంటే వేసి పడుకుంటే జగన్ గెలుస్తారు, రాజాబాబు గెలుస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవన్నీ దొంగోట్లేసి మామూలుగా అభివృద్ధి పనుల గురించి అందరూ చెప్తున్నారు. అభివృద్ధి పనుల గురించి అందరూ చెప్తున్నారు. జగన్ గారు చేసిన స్టేట్ మొత్తానికి అన్ని కూడా అందరికి, అన్ని గ్రామాలకి అందరికీ, అలాగే రాజా గారు కూడా అన్ని నియోజకవర్గానికి ఈరోజు ఎక్కువ చేశారు. అంతకంటే అతి ముఖ్యమైనది ఏంటంటే కరోనాలో 2 సంవత్సరాలు కూడా ఏ నియోజకవర్గాలను ఏ నాయకుడు చేయనటువంటి పని ప్రతిరోజు స్వయంగా ఇంటి దగ్గర నుంచి వచ్చిన పేషెంట్లకే కాదు, పేషెంట్ల తల్లి బంధువులకే కాదు, వాళ్ళందరికీ కూడా సొంత ఫుడ్ పెట్టి 2 సంవత్సరాలు మొత్తం వచ్చిన హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ పార్టీ కానీ అది కానీ ఎవరు కాదు, హాస్పిటల్కి పేషెంట్లు కాదు, బంధువులకే కాదు, 2 సంవత్సరాలు సొంత ఖర్చులతోటి ఆయన అందరికీ
భోజనం పెట్టి అందరిని కూడా ఆదుకున్నారు. కరోనాలో యనమల రామకృష్ణ ఎక్కడున్నాడో కరోనా టైంలో రాజా గారు పక్కూరు కూడా అంతే సాయం చేశారా? పక్కగా నియోజకవర్గంలో ఊళ్ళు కూడా సాయం చేశారు. నియోజకవర్గం నుంచి పక్కన నియోజకవర్గం నుంచి కూడా వచ్చారు. తుని ఏరియా హాస్పిటల్ అంటే తుళ్ళైతే ప్రత్యక్షంగా చూశాను నేను. తుని ఏరియా హాస్పిటల్ అంటే తునికే కదా, పక్కన పాకిరేపేట నియోజకవర్గం నుంచి కూడా తునే వస్తారు ఏరియా హాస్పిటల్ అంటే. వచ్చిన వాళ్ళు పేషెంట్లు కదా, బంధువులకే కదా, సొంత జేబులో సొంత డబ్బులతో ఖర్చు పెట్టి హాస్పిటల్లో ఫ్రీగా భోజనం పెట్టించి చాలా మందిని ఆదుకున్నారు. కరోనాలో ఇవాళ చెప్పి నాయకులు వచ్చే నాయకులు తెలుగుదేశం యనమల రామకృష్ణ గారు ఎక్కడున్నారో వైన్ లేదు, ఇవాళ అశోబాబు గారు తిరిగేస్తున్నారు. మా ఊళ్ళు 50 మంది తిరిగారు. అశోబాబు గారు ఇక్కడ దొంగ శంకుస్థాపన చేసి వెళ్ళిపోయి ఎవరి టైం కడతా అని చెప్పేసి ట్యాంకులో ఏం లేదు. అదే రాజా గారు వచ్చి నేను ఆ సంవత్సరం తిరగకుండా కట్టిందన్నారు. 6 నెలలు తిరగకుండా వాటం కట్టించారు. ఇదే వాటం కట్టించారు ఆయన. అది అలాగ పని చేసి చూపించారు. అలాగా ఒక అబ్జెక్షన్, ఇంత చేసిన రాజా గారు నేను పక్కూరికి వెళ్తే రోడ్ లేదని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళు రోడ్లు అన్నదే మాకు 12 మీ ఊరికి రోడ్డు ఉందండి, పక్కూరు కోసం చెప్తున్నాను. మా ఊరికి 12 అడుగులు రోడ్డు ఉండదు. ఇప్పుడు 30 అడుగులు రోడ్డు వేసారు మా ఊరికి. 30 అడుగులు రోడ్డు వచ్చింది మా ఊరికి. ఎక్కడ ఒకటారో రోడ్డు ఎక్కడైనా ఉంటే ఉండదు. కామన్ స్టేట్ వైజ్ గారు ఎక్కడైనా ఉన్నా కామన్ అది. అవన్నీ కూడా బయట వరకు కూడా 30 అడుగులు రోడ్డు అవకాశం ఉందంటే పక్కగా దాసి రాజా గారు నెగ్గుతారు. ఎక్కువ మెజార్టీ తక్కువ మెజార్టీ లక్షల కోట్లు అని చెప్పడం అవగాహన లేని మాటలు. ఇది కాదు కంపల్సరీ గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఇంకా ఎక్కువ వస్తుంది. 20 సుమారు వచ్చింది. 23,000 గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎంత మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది? గతంలో 23,162 మెజార్టీ వచ్చిందన్న దార్శెట్టి రాజా గారికి. ఇప్పుడైతే 30,000 ప్లస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇవాళ కరోనా సమయంలో ప్రతి ఇంటికి భీమని కూరగాయల నిత్యావసర వస్తువుని ప్రతిదీ కూడా ఆయన పంచిపెట్టారు మాకు ఏంటి. తర్వాత ఒల్లూరు కూడా ఆయన దత్తత తీసుకుంటానని చెప్పారు అప్పుడు. అలాగే మా ఊరికి 2 వాటర్ ట్యాంకులు, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్, రైతు భరోసా చాలా అభివృద్ధి చేశారు మా ఊరికి. హాస్పిటల్ ఒకటే ఏంటి. మళ్ళీ మా రాజన్న గెలుతారు ఇక్కడ. ఒక బీసీ పేట గురించి చెప్తున్నానండి. నీళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడేవారండి. అటువంటిది ప్రతి ఇంటికి కూడా ఇంటికి కులాయండి. అలాగే 400 ఓటింగ్ అండి. 400 ఓటింగ్లోనే 110 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. 2 వాటర్ ట్యాంకులు బీసీకి సంబంధించిన దగ్గరలోనే ఉన్నాయండి. రైతు భరోసా కూడా అలాగే బీసీకి సంబంధించిందేనండి. అంటే అదే ప్లేస్ లో ఉన్నాయండి. ఇక్కడ రాజాగారు గొప్పతనం లేకపోతే ఒల్లూరులో ఉన్న ప్రెసిడెంట్ అంటే ఇష్టం? ఎందుకు అన్ని ఇక్కడ జరుగుతున్నాయి మంచిగా? ప్రెసిడెంట్ గారితో సహా రాజా గారు మా ప్రెసిడెంట్ గారు ఎలా చెప్తే అలాగా చేసుకొచ్చారండి. నేను లోకల్ నాయకులను పెట్టి కదండి ఉంటాను. అదండి. అలాగే శ్మశానం గోడ అండి, అది కూడా అన్న టైం మనకి చేయించారండి. ఎలా అయితే అలా తిరిగి వచ్చేస్తాం.